ఎలా అయితే వీళ్ళ డాక్టర్స్ కానీ అగనెస్ట్గా మనం పోరాడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు మనం ఎందుకంటే దీన్ని మనం మెసేజ్ చూసినట్లయితే ఏ టీచర్ కూడా ధైర్యంగా పాఠం చెప్పడం పిల్లవాళ్ళకి చెప్పే ఆ ధైర్యం అభివృద్ధి పక్కన ఉన్న మహిళా తర్వాత మహిళా రావడం అనేది చాలా భావిస్తుంది. రెడ్డి గారు రెడ్డి గారు అమర్ రహే అమర్ రహే రెడ్డి గారు విద్యా సంస్థల ఐక్యత దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే దోషులను వెంటనే శిక్షించాలి ఉరి శిక్ష వేయాలి ఉరి శిక్ష వేయాలి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే వేలో ఉండకుండా డిస్ట్రక్షన్ వేలో ఉంది. కాబట్టి దీని వాయిస్ ద్వారా కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా నేను ప్రతి ఒక్క నాయకుడిని కోరుకునేది ఏంటంటే మీ లాంగ్వేజ్ చక్కగా ఉంటే కింది స్థాయిలో లాంగ్వేజ్ కరెక్ట్ ఉంటుంది. టీచర్లంతా కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషనే కన్వర్ట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రాష్ట్ర పక్షాన ప్రతి ఒక్కరు కూడా మేనేజ్మెంట్ టీచర్లు అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ తెలియజేస్తాను. లక్ష్మీ మేడం మీరు వైస్ చేయాలని మేడం మాట్లాడండి. కొంచెం ఇవ్వండి ప్లేస్ ఇవ్వండి. లేదు I can definitely say that it's really a glad day for all of us, especially the school profession, the teachers profession. As me being a lady and VP of Vindhya Valley High School and a mother of 2 kids, definitely I can't spare this. So as I can say that the values are much important than the subjects what we teach. So we don't only teach the subjects or the books or the lessons from the books in the classroom. Definitely as a teacher, I can say that we give the ethics, values and make them learn the discipline. So the first discipline definitely starts from the home. So definitely it's not only a duty of a teacher, but definitely it can be a part of parents. When the parents give a thorough and a beautiful ethics of life and values, definitely I can say there will be no one more student like this coming out. So I take this moment to say that it's definitely not only the home or the school, but it is all they are the futures of our country, and we are the nation builders, we the teachers, and our protection is mandatory in the society. So I take this moment once again, so say that let's teachers, society and be the team, not every district or a state, but definitely I say we can make the future better with a proper giving responsibility, values and ethics to every student. And thank you so much. సార్ ఓకే చెప్పండి. సో
మనం ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అవి జరుగుతున్నాయి. వినడం, అసలు చెప్పడం, మాట్లాడడం, మాలాంటి విద్యావేత్తలము రోడ్ ఎక్కడము మా ప్రొటెక్షన్ గురించి అనేది జనరల్లీ మేము ఊహించుకోలేదు. ఎందుకంటే మరి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత మాది, మాకు తెలుసు. బట్ అలాంటి తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి నల్గొండలోని ఒక ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ని అదే స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు మరి ఇంట్లో చెరబడి మరి వస్తువులను దొంగిలించడమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరుస్తూ మర్డర్ చేయడం అనేది అసలు ఎంటైర్ మరి ఈ ప్రైవేట్ విద్యా సంస్థ చాలా ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తుంది. దిగ్భ్రాంతికి మేమందరం లోనవుతున్నాం. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, అది ఒక ఇన్సిడెంట్ కాదు. ఇవల్ల విద్యాబుద్ధులు చెప్తున్నాం. తర్వాత మంచి క్రమశిక్షణ చెప్పడానికి ఎన్నో రకాల మార్గాలు, ఒకప్పటి అన్నీ మర్చిపోయినా మరి పిల్లలను ఓపిక చెప్తున్నారు. బట్ అయినా పర్లేదు, ఒక నిమిషం నిలబెడితే పేరెంట్స్ నుంచి గొడవలు వస్తున్నాయి, లేకపోతే ఒక నిమిషం ఎందుకు హోంవర్క్ చేయలేదు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఏమీ ఆడకుండా చదువులు చెప్పడం అనేది అది సాధ్యం కాదు అన్న విషయం కూడా తెలిసిందే. తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం మేల్కొని ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలు టీచర్కు మీరు సహకరించినప్పుడు మాత్రమే మనం ఇవల్ల ఏమైనా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పచ్చు. ఇవాళ ప్రిన్సిపాల్ చేసిన తప్పు ఏంటి చెప్పండి? ఎక్కడైనా మరి బాధడం జరిగిందా? తర్వాత మాటల ద్వారా ఏమైనా మందలించడం జరిగిందా? సత్ప్రవర్తన నేర్పడానికి చేసిన తన ప్రయత్నము అంతే తప్ప కానీ ఎక్కడ కూడా మరి కొట్టడము, మందలించడం జరగలేదు. బట్ ఈ రకంగా అదే స్కూల్ పిల్లలు ఇలా చేయడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలని మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీనికి ఆలోచిస్తూ ఖచ్చితంగా మరి మేము నిర్భయంగా ఇవాళ టీచర్ క్లాసులు పిల్లలకు చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా మాకు ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ఇక్కడ దోషులను ఖచ్చితంగా వెంటనే వారిని శిక్షించాలి. అంతేకాకుండా ఇవాళ సమాజంలో ఎన్నో రకాల నుంచి ఇవాళ మరి ప్రైవేట్ విద్యా సంస్థలు నానా రకాలుగా మేము గురి కావడం జరుగుతున్నది. వీటందరికీ కూడా మాకు ధైర్యాన్ని చెప్పేయాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ చదువు చెప్పలేదు ఎట్టి పరిస్థితుల్లో. ప్రభుత్వంతో పాటుగా ప్రైవేటు కూడా మరి ఇవాళ అంబేద్కర్ ఆనాడు చెప్పాడు, మరి 2 కన్నులు లాంటివి ప్రభుత్వ ప్రైవేట్ అని. కాబట్టి అది ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేది కాదు. మరి విద్యా వ్యవస్థను పర్టికులర్గా ప్రైవేట్ విద్యా సంస్థను ఒక మరి చిన్న చూపు చూడడం అనేది జరుగుతున్నది. అది వెళ్ళాలి. మాకు కూడా మరి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ధైర్యాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగదు అని మేమందరం కోరుకుంటూ, ఇది ఎవరికి అగనెస్ట్గా కాకుండా శాంతియుతంగా దాన్ని ఖండిస్తూ వారి కుటుంబానికి అండగా మేముంటూ, అలాగే ఎంటైర్ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా మేము ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ఈ కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నాం. మరి సహకరించిన ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకి, టీచర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు పొద్దున ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా ఉపాధ్యాయులంతా కూడా పట్టణ జిల్లా అందరూ కూడా కలెక్టరేట్ ఛాంబర్కి వచ్చి వారికి మనం మెమోరాండం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాల్సిందే కోరుతా ఉన్నాను. అన్ని విద్యా సంస్థల మేనేజ్మెంట్స్ కూడా కలెక్టరేట్ ముంగట్టే గ్యాదర్ అయ్యి కలెక్టరేట్ ముంగట్టే అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఖచ్చితంగా కలెక్టర్ గారికి, DO గారికి జరుగుతుంది. సో మెమోరాండం ఆల్రెడీ తయారైంది కాబట్టి 10 గంటలకు అందరూ అక్కడ సమావేశం కావాల్సిందే కోరుతా ఉన్నాను. పాల్గొనడం ఎంతో బాధాకరంగా ఉంది. రూపారెడ్డి గారు ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ గారు ఇలా ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల చేతినే ఒక మర్డర్ చేయబడడం అనేటువంటిది అందరికీ ఎంతో అత్యాశ్చర్యకరంగా, అసలు ఇట్లాంటి విషయం జరగకూడని దుర్ఘటన జరిగినందుకు చాలా బాధపడుతున్నాం. అయితే ఈ విద్యార్థుల్లో ఇట్లాంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది, ఈ హింసా ప్రవర్తన ఎందుకు వస్తుంది, వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకి అయ్యే అలవాట్లు ఏదైతే చెడు ఉన్నాయో, డ్రగ్స్కి అలవాటు అవుతున్నటువంటి విషయం కూడా మీరు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అట్లాంటి చిన్న వయస్సులో పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ చిన్న వయసులో ఏం చేస్తున్నారు, ఎట్లా సమాజంలో మెదుగుతున్నారు, ఇతరుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఈ విషయాలను కూడా వాళ్ళు మొట్టమొదటిగా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు మా సార్ చెప్పినట్లుగా ఎంతో చాలా అంటే క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులందరూ కూడా. ప్రతి క్షణం కూడా భయంగా, ప్రతి దానికి ఒక ఆన్సరబుల్గా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ ఒక పటిష్టమైనటువంటి ఇట్లాంటి చర్యలు జరగకుండా, ఇట్లాంటి ప్రవర్తన వాళ్ళలో మారాలి అనేటువంటి దృష్టితోటి మా టీచర్లను కూడా ప్రయత్నం చేస్తాం. సొసైటీ నుంచి, తర్వాత
తల్లిదండ్రుల నుంచి కూడా ముఖ్యంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. రక్షణ ఇవ్వగలిగేటువంటి ధైర్యం ఇవ్వగలిగే చట్టం తీసుకురావాలని ప్రభుత్వాలకి, మా ప్రభుత్వ సంస్థలకి కొంచెం అండగా ఉండాలని కోరుతూ చెప్తున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థల ఐక్యత, ప్రైవేట్ విద్యా సంస్థల ఐక్యత రావాలి, రావాలి, చట్టాలు రావాలి, 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 రావాలి. అమర్ రహే, 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 అమర్ రహే. We want justice. We want